నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం వ్యూహం మార్చిన వైసీపీ జీవిరెడ్డి కామెంట్స్ పై ఐఏఎస్లో ఆగ్రహం టీటీడీ చైర్మన్ ఎక్కడ ఆయన సైలెంట్ వెనుక 9 నెలలకే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణుల్లో అధికారంపై ధీమా వచ్చింది కూటమికి ఇంకా 4 ఏళ్ల అధికారం ఉంది తప్పుల్ని సరిదిద్దుకుని మంచి పరిపాలన అందించడానికి కావాల్సినంత సమయం ఉంది అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసు అయితే ప్రజలు అనుకుంటే ఎవరినైనా మట్టి కరిపించగలరు అలాగే తలపై అధికార కిరీటాన్ని పెట్టగలరు ఇదిలా ఉండగా ఏ తప్పు చేయకపోయినా కూటమి ప్రభుత్వం కేసులతో భయపెట్టాలని అనుకుంటున్నట్టు వైసీపీ ఆరోపిస్తోంది ఇందుకు తాజా ఉదాహరణ మాజీ మంత్రి పేర్ని నానిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు గుంటూరు మిర్చి యార్డ్కు జగన్తో పాటు పేర్ని నాని కూడా వెళ్లారని పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం అయితే ఆయన జగన్ పర్యటనలో పాల్గొనలేదు మచిలీపట్నంలో ప్రజా సమస్యలకు సంబంధించి బిజీగా ఉన్నారు ఈ విషయాన్ని పేర్ని విలేకరుల సమావేశంలో చెప్పారు తన నిరసనను డీజీపీకి తెలియజేసినట్టు పేర్ని వెల్లడించారు మొన్న గుంటూరు మిర్చి యార్డ్కి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి అంటే రైతుల్ని పరామర్శించి రైతుల్ని యొక్క స్థితిగతులు తెలుసుకుని వాటన్నిటిని ప్రభుత్వానికి తెలియజెప్పడం కోసం ఆయన వెళ్ళిన దాంట్లో ఆ రోజు నేను మచిలీపట్నంలో ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు మరణిస్తే ఆ పరామర్శల్లోనూ అలాగే మచిలీపట్నంలో కొన్ని పూరిపాకలు దుర్మార్గంగా కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాటి గురించి పోట్లాడటానికి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వాళ్ళ తరఫున మాట్లాడటానికి మున్సిపల్ కమిషనర్కి వెళ్ళటం ఆ కార్యక్రమాలన్నింటిలో ఉన్నా నేను కానీ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడైతే క్రియాశీలకంగా పనిచేస్తున్నాడో వాడినల్లా తప్పుడు కేసులతో బెదిరించేదానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లోనే నా మీద నిన్న గుంటూరులో పెట్టినటువంటి కేసు కూడా ఎంత దుర్మార్గం అంటే పోలీసులే ఒక చిట్టా రాసి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లీడరు అలాగే ఆ మెంబర్లతో సంతకాలు పెట్టించి నా మీద కేసు పెడతారు నేను ఈరోజు డీజీపీ గారికి కూడా ఒక మెయిల్ ద్వారా ఒక ఉత్తరాన్ని పెట్టాను అయ్యా నీ కింద పోలీస్ శాఖ ఎంత అసహ్యంగా కిరాతకంగా దుర్మార్గంగా చట్టాలని తొంగలోకి తొక్కి మానవ హక్కుల్ని తొంగలోకి తొక్కి తప్పుడుతనంగా రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మగా వ్యవస్థ ఎలా మారిందో ఒక్కసారి చూసుకోవయ్యా డీజీపీ గారు అని చెప్పని డీజీపీ గారికి కూడా ఒక గంట క్రితం లెటర్ రాశాను ఆ లెటర్ కూడా మీకు మీడియాకి రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా నేను ఆ ఫిర్యాదు చేసినటువంటి ఎన్నికల పర్యవేక్షణ విధుల్లో ఉన్నటువంటి అధికారులని ఖచ్చితంగా కోర్టులో నేను వారి మీద పిటిషన్ వేయబోతున్నాను ఖచ్చితంగా నాకు జరిగినటువంటి అవమానం లేదా నాకు జరిగినటువంటి మానసిక హింస ఖచ్చితంగా వాళ్ళని జవాబు చెప్పేదాకా కూడా వారిని వెంటపడతాం అనేది జరుగుద్దని కూడా మీ ద్వారా చెప్తూ ఈ నేపథ్యంలో తనకు మానసిక క్షోభ కలిగించిన పోలీసు అధికారులపై ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు పేర్ని మాత్రమే కాదు పోలీసులతోనూ ఇతర శాఖల అధికారులతోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు కార్యకర్త వ్యూహం మార్చారు కౌంటర్గా వివిధ వ్యవస్థలకు ఫిర్యాదులు చేయడం లేదా ప్రైవేట్ కేసులు దాఖలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా తనతో పాటు ఎమ్మెల్సీ మేయర్ ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేయడాన్ని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి సీరియస్గా తీసుకున్నారు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ సీరియస్ అయింది వెంటనే విచారించి నెలలోపు నివేదిక సమర్పించాలని డీజీపీ సీఎస్లను ఆదేశించింది ఇలా అధికారులను కేసుల్లో ఇరికించడం ద్వారా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతు చూడొచ్చనే ఎత్తుగడ వైసీపీది మరి ముఖ్యంగా ఈ దఫా వైసీపీ అధికారంలోకి వస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టదనే మాట కూటమి నేతల నుంచి కూడా వినిపిస్తోంది ఉదాహరణకు తిరుపతి కమిషనర్ నాగమౌర్య టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తోందనే ఆరోపణ వైసీపీ నేతలు చేస్తున్నారు నాగమౌర్యకు సంబంధించి కూడా వైసీపీ నేతలు వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది ఆమెపై కూడా ఫిర్యాదు ఫైల్ సిద్ధమవుతోంది అలాగే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కనీసం తమను ఓట్లు వేయకుండా చేయడాన్ని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సీరియస్గా తీసుకున్నారు కొందరు పోలీసు అధికారులపై ప్రైవేటు కేసు వేయడానికి తుని వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారని తెలిసింది అలాగే తమపై దాడికి పాల్పడడానికి వచ్చిన టీడీపీ నేతలు కార్యకర్తలపై ఫిర్యాదు చేయడం కేసు నమోదు చేయకపోతే తిరుపతి ఎంపీ అనుసరించిన వ్యూహాన్ని ఫాలో కావాలని తుని నాయకులు యోచిస్తున్నారు ఇలా ప్రతి చోట చట్టపరంగా బుక్ చేసేందుకు వైసీపీ నేతలు న్యాయ నిపుణుల్ని రెడీ చేసుకుంటున్నారు ఫైబర్నెట్ ఎండీ దినేష్ కుమార్ను రాజద్రోహిగా ఆ సంస్థ చైర్మన్ జీవిరెడ్డి తీవ్రంగా విమర్శించడంపై ఉన్నతోద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది కొత్త మాసు దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు
వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి, ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా? ఇన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఎన్నిసార్లు చెప్పుంటాము? ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు? అపాయింట్మెంట్లు కూడా లేకుండా వాళ్ళు ఎవరిని కలవలేకుండా ఇంటికి పంపించారు. టైం ఇవ్వకపోతుంది. పోనీ టైం ఇవ్వకపోయామా, చేసామా అంటే మనం ఏమైనా పని చేసామంటే పని చేసింది పాపాన పోలేదు. మరి ఎలా వస్తుంది? 1 నెల 2 నెలలు అంటే ఓకే, 3 నెలలు అంటే ఓకే, 4 నెలలు 5 నెలలు 6 నెలలు 9వ నెల అప్పుడు ఎవరికన్నా జెస్టేషన్ పీరియడ్ అని ఉంటుంది. జెస్టేషన్ పీరియడ్ కూడా దాటిపోయింది ఇది. సో ఏమనాలి? నేనేమంటానంటే వారికి ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్, ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్క అడుగు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా తీసుకొచ్చారు. అంటే నేను ఏమంటానంటే ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా? వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా? ముఖ్యంగా జీవిరెడ్డి రాజద్రోహి ఆరోపణలు తమను హత్య చేశాయనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని ఐఏఎస్ల సంఘం నిర్ణయించినట్లు ప్రభుత్వ అనుకూల పత్రిక రాయడం గమనార్హం. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిఎస్ తీరుపై కూడా బహిరంగంగా జీవిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా తన సంస్థకు సంబంధించిన ఎండి దినేష్ కుమార్పై ఐఏఎస్ అధికారి అంటూ ప్రత్యేకంగా నొక్కి చెప్పి మరీ ఘాటు విమర్శలు చేయడాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకున్నట్లు అర్థమవుతోంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఎక్కడా? తిరుపతి తిరుమలలో ఇప్పుడు ఈ ప్రశ్నే చర్చనీయాంశమైంది. టీటీడీ ఉద్యోగి బాలాజీపై బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ దాడి అనంతరం ఉద్యోగుల ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. అసలు టీటీడీలో ఏం జరుగుతోంది, రోజు ఇదేం రచ్చ అని అసహనం వ్యక్తం చేసే పరిస్థితి. మరి ముఖ్యంగా 3 రోజులుగా టీటీడీ బోర్డు మెంబర్ అనుచిత వైఖరిపై ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఇంత జరుగుతున్నా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పత్తా లేకుండా పోయారు. చైర్మన్గా నియమితులైన సందర్భంలో గత 5 ఏళ్లలో టీటీడీ భ్రష్టు పట్టిందని, అందుకే కనీసం తాను దర్శనానికి కూడా రాలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు బిఆర్ నాయుడు హయాంలో జరుగుతున్నదేంటి అనే ప్రశ్న విపక్షాల నుంచి వస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీదరి అప్పలరాజు సడన్గా సైలెంట్ అయ్యారు. ఆయన ఎప్పుడూ హడావిడి చేస్తూ ఉండేవారు. కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడంలో ముందుండేవారు. అటువంటి ఆయన మౌనంగా ఉండడంతో పార్టీలో చర్చ సాగుతోంది. వైసీపీలో చూస్తే 2 వర్గాలు పలాసలో బలంగా ఉన్నాయి. ఒక వర్గం సీదరిని వ్యతిరేకిస్తోంది. ఆ వర్గంలోని వారు సీదరిని తప్పించి నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలను తమ వర్గానికి అప్పగించాలని కోరుతున్నారు. సీదరి తమను మంత్రిగా ఉన్నప్పుడు పట్టించుకోలేదు అన్న ఆవేదనతో కూడా పార్టీ వారు ఉన్నారని చెబుతున్నారు. ఇలా 2 వర్గాలను సరిచేసుకుని రాజకీయాలు చేయాల్సిన డాక్టర్ గారు వైరాగ్యంలోకి వెళ్ళారా అన్నది హాట్ టాపిక్గా ఉంది. సీదరి విషయంలో చూస్తే వైసీపీ అధినాయకత్వానికి అత్యంత సన్నిహితుడు అని పేరు. ఆయన మళ్ళీ దూకుడు పెంచాలని పార్టీలోని అత్యధికులు కోరుకుంటున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.